నగర వ్యవస్థ ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా నగరాల్లో వర్షాల వలన తరచుగా ఏర్పడుతున్న బీభత్స పరిస్థితులను, భయానక వాతావరణాన్ని గమనిస్తున్నాము. అది హైదరాబాదులో కావచ్చు, బొంబాయిలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఇతర దేశాలలోని నగరాలు కావచ్చు. దీనికి మూల కారణం ఏమిటి అనే విషయాన్ని స్వదేశీ దృష్టితో పరిశీలిస్తే మాత్రమే తెలుసుకోగలం. ఎందుకంటే స్వదేశీ మాత్రమే సహజము, శాశ్వతము, సత్యము మరియు సనాతనము వగైరా అయి ఉంది. ఆ దృష్టితో చేసిన పరిశీలన సారాంశం ఇక్కడ పొందుపరుస్తున్నాము. పంచభూతాలు సహజమైనవి. వాటిలో రెండు నీరు మరియు భూమి. నీరు వర్షం అనే ప్రక్రియ ద్వారా భూమి ఉపరితలం మీదికి ఆకాశం నుండి పడుతుంది. ఇది సృష్టి సహజం. ఆకాశం నుండి అనగా పైనుండి భూమి మీదకి అనగా కిందికి వర్షం పడడం అనేది మొదటి ప్రక్రియ. అట్లా పడిన నీటిని భూమి తన అణువణువున పీల్చుకుంటుంది, తన పల్లపు ప్రాంతాల్లోకి చేర్చుకుంటుంది, తన గర్భపు పొరలలో అనగా అండర్ గ్రౌండ్లో నిల్వ చేసుకుని వాటిని మళ్ళీ మనకే సంవత్సరం పొడుగునా అందిస్తూ ఉంటుంది. ఇది రెండవ ప్రక్రియ. మొదటి ప్రక్రియ సృష్టి ఆరంభం నుండి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. ఈ రెండవ ప్రక్రియ నగర వ్యవస్థ వలన పరమ దెబ్బతిన్నది. నగర వ్యవస్థ వలన విచక్షణారహితంగా భూమి స్లాబైజ్ అయిపోయి ఈ అర్బనైజేషన్ వలన, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, హౌసింగ్ బోర్డ్సు వగైరాల వలన, ఏ దూరదృష్టి లేని కురస్వభావాల ప్రభుత్వాల వలన ఆయేటికి అంతరిస్తూ వస్తోంది. తద్వారా ప్రాణాధారమైన నీరు ప్రాణాంతకమైనదిగాను, నీటితో నిండుకుండలాగా ఉండవలసిన భూగర్భం వట్టిపోయిన ఆవులాగాను తయారైంది. ఈ పరిస్థితికి పూర్తిగా నగర వ్యవస్థే 100% కారణం. నీరే ప్రాణాధారము, నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు.